బీఆర్ఎస్ ఆందోళనలతో మండలి రేపటికి వాయిదా పడింది. లగచర్ల ఘటనపై చర్చించాలని మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. చైర్మన్ వారించినా వినలేదు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా లగచర్లపై చర్చిద్దామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినా సభ్యుల తీరు మారలేదు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది. స్లోగన్స్ ఏవి కూడా రికార్డులో పోకూడదు. ఏ స్లోగన్ కూడా రికార్డులోకి పోదు. పెద్దల సభ ఇక్కడ బాగా లోతుగా చర్చలు జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి మేధస్సుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున చర్చించి ప్రభుత్వాలు కూడా తగు సూచనలు ఇస్తారని ప్రభుత్వం కూడా ఈ సభ చుట్టూ సభ పైన ఎక్కువగా ఆధారపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మేము కూడా ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా ఔన్నత్యం కలిగినటువంటి సభ, పెద్దల సభ. మీరు సాధ్యమైనంత వరకు మీ అభిప్రాయాలని మైక్ తీసుకొని ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు కొంత మీ మేధస్సును ఉపయోగించి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టు సంబంధించి కూడా నిన్న బీఎస్సీలో మనం చర్చించాము. ఆ బీఎస్సీలో గౌరవ సభ్యులు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి మధుసూదనాచారి గారు వారు కూడా సూచన చేశారు. వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కొంత ఒక చర్చ తీసుకోవాలి, షార్ట్ డిస్కషన్ అని. వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి చర్చ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని అంశాలు దాంట్లోకి వస్తాయి. ఆ షార్ట్ డిస్కషన్లో ఒక్క నిమిషం దానికి సంబంధించి అందులో మీరు లోతుగా మీరు చెప్పాలనుకునే అంశాలన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం కూడా దాంట్లో చర్చించవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వం నుంచి మీరు సమాధానం రాబట్టుకోవటం కోసం ప్రయత్నం చేయొచ్చు. నేను కోరేది ఏంటంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యుల గౌరవం భంగం కలగకుండా, ఈ సభ ఔన్నత్యం తగ్గకుండా మీరందరూ దాంట్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ. ఆ తర్వాత మీ విజ్ఞతకి నేను వదిలేస్తాను. నా అప్పీల్ మాత్రం అది. అట్లాగే అధ్యక్ష, మీ ద్వారా ఇంకోటి కూడా విజ్ఞప్తి, ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎవరు వెల్లోకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చి చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు గౌరవ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటారు, ఆ ప్లకార్డ్ పట్టుకొని ఆ కెమెరా ముందు తీసుకుపోయి దానికి అడ్డంగా ఆడబెట్టి నిలబెట్టడం అనేది అది పూర్తిగా సభా నియమాలకు పూర్తిగా విరుద్ధమైనది. పూర్తిగా సభని కించపరచడం, లేకపోతే సభా నియమాలు అంటే సభ అంటే కూడా ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక విధానం. ఇది సభకి శోభనివ్వదు. అధ్యక్ష, మీరు చెప్పండి. ఇటువంటి సరే సభ్యులు కొత్తగా ఉండొచ్చు, మరి తెలిసి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అటువంటి చేవ మీ అభిప్రాయాలు మీరు ఇప్పుడు ఈ సభలో ఎప్పుడు కూడా ఫ్రీగా ప్రదర్శన కానీ వెళ్ళోకి వచ్చిన సంఘటనలు గతంలో లేవు. నిలబట్టం అనేది ఇది మంచిది కాదు. మీరు వారంటీ మీ అభిప్రాయాలు చెప్పండి. నాట్ ఎట్ ఆల్ వారంటీ అధ్యక్ష. స్లోగన్స్ ఏవి కూడా రికార్డులో పోకూడదు. ఏ స్లోగన్ కూడా రికార్డులోకి పోదు. Madhusudanacharya garu is not interested to speak on tourism policy. T. Jeevan Reddy garu tourism policy మీద హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి.
రైతులు విడుదల చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. భానుప్రసాద్ గారు మీరు మాట్లాడతారా? గిరిజన రైతులను వెంటనే ఒకసారి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. అరే అది చెప్పేది వినండి అయ్యా.